నెల్లూరు విఆర్ హై స్కూల్లో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి చివరి అంకానికి చేరుకున్న హై స్కూల్ ఆధునీకరణ పనులు అంచనాలకు అనుగుణంగా విఆర్ హై స్కూల్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఎన్సీసీ సిబ్బందిని తన కుమార్తెలను అభినందించిన మంత్రి ఈ నెల 30వ తేదీ నుంచి విఆర్ హై స్కూల్లో క్లాసులు ప్రారంభం. నెల్లూరు విఆర్ హై స్కూల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆధునీకరణ పనులు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం విఆర్ హై స్కూల్లో శరవేగంగా జరుగుతున్న పనులను మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. నిరుపయోగంగా మారిన కాలేజ్ భవనాలను పరిశీలించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ప్లే ఎక్విప్మెంట్లను మంత్రి పరిశీలించారు. ఆకర్షణీయంగా తయారైన క్రీడా మైదానం చూసి హర్షం వ్యక్తం చేశారు. క్లాస్ రూముల్లో డిజిటల్ బోర్డ్స్, లేటెస్ట్ ఫర్నిచర్, ఆకర్షణీయమైన పెయింటింగ్స్ ఏర్పాటుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ ఆశ్చర్యపడేలా విఆర్ హై స్కూల్ ను సిద్ధం చేసిన ఎన్సీసీ సిబ్బందిని అభినందించారు. మంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రారంభానికి ముస్తాబవుతున్న పేద పిల్లల సరస్వతి నిలయం పట్ల మంత్రి నారాయణ చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నడిబొడ్డులో ఉన్న విఆర్ హై స్కూల్ ని గత ప్రభుత్వం అనాలోచితంగా మూసేసిందని మండిపడ్డారు. నెల్లూరు నడిబొడ్డులో ఉన్న విఆర్ హై స్కూల్ ని గత ప్రభుత్వం అనాలోచితంగా మూసేసిందని మండిపడ్డారు. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు విఆర్సీలో ఇంటర్ రెసిడెన్షియల్ పెట్టి 300 మందికి విద్యాబుద్ధులు నేర్పామని గుర్తు చేశారు. దాని ఫలితంగా అప్పట్లో ఐఐటి, ఎన్ఐటీలలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అలాంటి హై స్కూల్ ని గత ప్రభుత్వం మూసివేయటం దుర్మార్గమని మండిపడ్డారు. తాను చదివిన స్కూల్ కి పూర్వ వైభవం తెస్తారని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. ఆ మాట ప్రకారం విఆర్సీ హై స్కూల్ ని అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. విఆర్సీని అద్భుతంగా తీర్చిదిద్దిన ఎన్సీసీ సిబ్బందితో పాటు తన కుమార్తెలను అభినందిస్తున్నట్లు తెలియజేశారు. మరో 4 రోజుల్లో విఆర్ హై స్కూల్ కు సంబంధించి 100% పనులు పూర్తవుతాయన్నారు. ఈ నెల 30 నుంచి స్కూల్లో క్లాసులు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా భవనాల ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్, కార్పొరేషన్ కమిషనర్ నందన్, నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అయితే గత ప్రభుత్వం క్లోజ్ చేయడం అందరికీ తెలిసిందే. ఇంకా 14-19లో మంత్రిగా ఉన్నప్పుడు ఇదే స్కూల్ పైన క్లాస్ రూమ్ ఖాళీగా ఉంటే 11th క్లాస్ 12th క్లాసు ఒక 300 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పెట్టాను. ఇంటర్ తోటే ఫౌండేషన్, ఐఐటి, 150 మంది నెల్లూరు కార్పొరేషన్లో వాళ్ళు, 150 మంది ఇతర జిల్లాలలో కూడా చాలా చక్కగా జరిగింది. ఎంతోమంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, మెడికల్లో జాయిన్ అయ్యారు. అయితే దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఆ హాస్టల్ తీసేసింది. అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని రీఓపెన్ చేస్తానని, ఒక మంచి స్కూల్గా పేదలు, నిరుపేదలకి ఒక మంచి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తానని ఆ మాట తప్పకుండా యాక్చువల్గా ఈ స్కూల్ మొత్తాన్ని అటు ఎన్సీసీ వాళ్ళు, నారాయణ గ్రూప్లో ఉన్న మా యొక్క చిల్డ్రన్ వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్ ఈ స్కూల్ మొత్తాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇందులో పిల్లలకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, అంటే మ్యూజిక్ రూమ్ కావచ్చు, డ్యాన్స్ రూమ్ కావచ్చు, రోబోటిక్ రూమ్స్ కావచ్చు, కంప్యూటర్ రూమ్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రూమ్స్, యాక్టివిటీ రూమ్స్, అది కాకుండా చక్కగా బయట స్పోర్ట్స్, డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లాస్ రూమ్లో కూడా చక్కగా ఇంటరాక్టివ్ బోర్డు, 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు పెట్టారు. చక్కగా ఇంటరాక్టివ్ బోర్డులు పెట్టారు. పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్ చేశారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ బోత్ ఎన్సీసీ అండ్ అవర్ చిల్డ్రన్. చాలా చక్కగా చేశారు. అయితే దీన్ని ఓపెనింగ్ చేయడానికి ఇంకొక 4-5 రోజులు యాక్చువల్గా ఎన్సీసీ వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొక 4-5 డేస్ అన్న ఇవ్వండి సార్, కంప్లీట్గా పూర్తిగా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. చిన్న చిన్న ప్రచెప్స్ ఉన్నాయని. అయితే ముహూర్తం, మంచి ముహూర్తం తీసుకుంటే ఈ సోమవారం కాకుండా నెక్స్ట్ మండే అయితే 30th వస్తుంది. 30th బాగుంది, ఆ రోజు ఓపెన్ చేయమన్నారు. అయితే దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరే బిల్డింగ్స్ ఇనాగ్రేషన్ చేస్తాం. అయితే స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, పిల్లలకు లేట్ కాదు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేసుకోమన్నాం. హెడ్ మాస్టర్కి ఏం చెప్పారంటే, మీరు క్లాసెస్ స్టార్ట్ చేసేది, బిల్డింగ్ ఇనాగ్రేషన్ నెక్స్ట్ మంత్లో ముఖ్యమంత్రి గారి దగ్గర
చేయిస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క స్కూల్ని ఇంత అందంగా, అందం అంటే చూస్తే పలుకులు వెలికిలే కాదు, లోపల ఉంచాల్సిన ఎక్విప్మెంట్, చక్కటి ఎక్విప్మెంట్, పిల్లలకి ఏముండదు చేసిన అటు ఎన్సీసీ మేనేజ్మెంట్ని చేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీని మరియు మా పిల్లల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాను. దీంట్లో ఇన్వాల్వ్ అయిన అంటే ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో, మన యొక్క మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే వారి సపోర్ట్ కూడా ఇక్కడ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే దీని పేరే విఆర్సి మున్సిపల్ స్కూల్ అని పెట్టాం. అంటే అటు మున్సిపాలిటీ వాళ్ళు అటు గవర్నమెంట్ రెండు కలిసి యాక్చువల్గా చేసే విధంగా దీనికి అటు డిఈఓ ఎంఈఓ కూడా యాక్చువల్గా చాలా సపోర్ట్ చేశారు. నేను అదే చెప్పాను, ఇన్ని రోజులైతే మొత్తం స్ట్రక్చర్ హార్డ్వేర్ ఇచ్చేసాము, ఇంకా పిల్లలకి చక్కగా చదువు చెప్పే కార్యక్రమం చేయాలని యాక్చువల్గా ఇవాళ జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారిని, డిఈఓని, ఎంఈఓని ప్లస్ టీచర్లందరినీ కూర్చొని వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి 30వ తేదీ నుంచి స్కూల్లో పిల్లలకి చదువు పాఠాలు చెప్తారు. బిల్డింగ్ ఇనాగరేషన్ అనేది ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే దాని ప్రకారం పెట్టుకోవడం జరుగుతుంది.